Hi all, I hope everyone is doing great. చాలా రోజులైంది వీడియో తీసి, కాదు కొన్ని మంత్స్ అవుతుంది తీసి. సో జూలై 23rd అయితే ఎవరి పెళ్ళికి? ఇట్స్ జస్ట్ అనదర్ డే. ఎస్, మీ అందరికీ జూలై 23rd ఇట్స్ జస్ట్ అనదర్ డే. బట్ నాకు కాదు, ఎందుకంటే జూలై 23rd ఈ బాబు పుట్టినరోజు. ఎస్, హ్యాపీ బర్త్డే టు మీ. సో ఏంది యూట్యూబ్ వీడియో సడన్లీ? సో యా, నా ఇన్స్టా అకౌంట్ డిలీట్ చేసిన. 2 అకౌంట్స్, ఒకటి నా రెగ్యులర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఇంకోటి మన జాన్ ఫస్ట్కి ఒకటి స్టార్ట్ చేసిన, ఏదో ఇంత పొడుద్దామని, అది కూడా డిలీట్ చేసిన. సో 2 అకౌంట్స్ లేవు ఇప్పుడు. సో జస్ట్ అలా ఒక లైఫ్ అప్డేట్ బ్లాగ్ చేద్దామని అనుకున్నా అండ్ హియర్ ఐ యామ్. సో హౌ ఈజ్ యువర్ లైఫ్ లేట్లీ? ఏమో, ఏం అర్థమవుతలే. ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేస్తున్నా, నథింగ్. ఏం క్లారిటీ లే. ఏదో పోతుందంటే పోతుంది అంతే. టైమేమో ఒక రేంజ్లో ఉరుకుతుంది అండ్ మనమేమో, అంటే నేనేమో అక్కడే ఉన్నా. ఒక థాట్ ఏంటంటే యుఎస్ రావాలని ఒక లైఫ్ అంబిషన్ ఉండే నాకు. అండ్ ఆ లైఫ్ గోల్ ఫుల్ఫిల్ అయిపోయిందనో ఏమో తెలియదు, కానీ మిగతావన్నీ లైట్ అన్నట్టు అయిపోయింది. అండ్ అమ్మ వచ్చింది యుఎస్ఏ, దట్ టు సెకండ్ టైం వచ్చిండు ఆడు. బాగా చిల్లు కొడుతున్నాము, ఇంకేం కావాలరా లైఫ్లో అన్నట్టు అయిపోయింది. అండ్ ఇంకోటి హిమాన్షి, మై కోడలు. నేను ఇక్కడ ఫస్ట్ టైం యూఎస్లో అడుగు పెట్టగానే అక్కడ మా చిన్నక్కకు పుట్టింది. అబ్బా, 1 డేలో మిస్ అయిపోయినా కదరా అని గోల్ అయినా. అండ్ అప్పుడే డిసైడ్ అయినా, ఏమైనా కానీ నెక్స్ట్ డిసెంబర్ 28, 2024 ఇండియాలో ఉండాలి అండ్ నా కోడల్ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయినాను. ఆ దేవుడి దయ వల్ల ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండ్ ఐ ఫీల్ ఐ am fulfilled with my life. ఇన్ షార్ట్ చెప్పాలంటే శరత్ గారి లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా వేరే ఏం లేదన్నట్టు అయిపోయింది. కానీ బ్రేక్ డౌన్ చేయాలి. ఎస్, మొత్తం బ్రేక్ డౌన్ చేయాలి రిగార్డింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. లేదంటే ఇట్ విల్ బి లైక్ ఐఎమ్ జస్ట్ లివింగ్ అన్నట్టు అంతే. సో గోయింగ్ ఫార్వర్డ్ న్యూ గోల్స్ పెట్టుకోవాలి అండ్ వర్క్ చేయాలి టువర్డ్స్ అచీవింగ్ దట్ గోల్. సో చూద్దాం ఎట్లా పోతుందో. అండ్ దట్స్ ఇట్. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ అండ్ I will see you all soon. Take care and thank you for watching.